అలా బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీల రాజకీయ వ్యవహారాన్ని చూసే కంటే ముందు ఈ నెల 5 తారీఖు నాడు కొర్రాంల దగ్గర ఉన్నటువంటి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి జేకే కన్వెన్షన్లో కార్యక్రమం ఏది స్థానిక బీసీ ఇంటలెక్చువల్ ఫోరానికి సంబంధించినటువంటిది ఇది సర్పంచ్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటి పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళ కోసం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఒక ప్రకటన విడుదల చేసింది. బీసీ బంధువులందరికీ మొట్టమొదట నా నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు. కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతుంది. ఈ సందర్భంగా బీసీలు ఎలాంటి స్ట్రాటజీ అవలంబిస్తే మ్యాక్సిమం స్థానాలు గెలుచుకుంటారనే విషయంపై అవగాహన కల్పించడానికి ఈ నెల 5వ తేదీన గట్కేశ్వర్ వద్ద గల జేకే ఫంక్షన్ హాల్లో ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఈ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఉత్సాహం ఉన్నటువంటి యువతీ యువకుల్ని రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే జనాభాలో బీసీలు 60% ఉండి ఈరోజు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేక అన్ని రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం రాజ్యాధికారమే. ఈ రాజ్యాధికారాన్ని సాధించాలంటే మనం ఏ విధంగా ఐకమత్యంతో ముందుకు పోవాలనే అంశాలపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఈ సమావేశం నిర్వహిస్తూ ఉంది. మరి ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మీరు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్ 42% చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి మనకు 60% జనాభా ఉన్న మనం 42% కూడా ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మనం 60% సీట్లు సాధించుకోవాల్సిందే. అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మనం అన్ని స్థానాల్లో పోటీ చేసి రాబోయే కాలంలో బీసీల శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపించాల్సిందే. మరి ఈ సన్నాహక సమావేశానికి మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై పూలే, జై భీమ్. ఇది బీసీలకు సంబంధించినటువంటి బీసీ సోదరులారా, ఎవరైతే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఆ తర్వాత కౌన్సిలర్లు, ఆ తర్వాత కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో బీసీలే ఓన్లీ, దయచేసి వేరే వాళ్ళు కాదు, ఓన్లీ బీసీలే ఈ నెల 5 తారీఖున జరిగేటువంటి సన్నాహక సమావేశానికి మీ అందరిని ఆహ్వానిస్తూ మీరు ఎట్లా గెలవాలి, అందులో మా పాత్ర ఎలా ఉండబోతుంది, బీసీ నాయకత్వంగా మేమందరం కూడా మీ గెలుపు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం అనేది క్లియర్గా అక్కడ వివరించబోతా ఉన్నాం. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ప్రొఫెసర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆ రోజు అక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలి, ఎట్లా మీరు సర్పంచ్ గెలవాలంటే ఏం చేయాలి, మీకున్నటువంటి హార్డిల్స్ ఏంది, వాటిని ఎలా ఎదుర్కోవాలి, సో మిగతా బీసీ వర్గాల నుంచి ఎలాంటి మద్దతు కావాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీ గ్రామంలో మీరు గెలవడం కోసం ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారు, వీటన్నిటిని గురు అక్కడ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అలాగే 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయడానికి ఎవరైతే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ మాట్లాడుకోబోతా ఉన్నాం. ఇది ఓవరాల్గా బీసీలకు సంబంధించినటువంటి 5 తారీఖు జరిగేటువంటి సభా కార్యక్రమం. ఈ సభా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ చిరంజీవులు గారు, అలాగే ప్రొఫెసర్ తిరుమల్ గారు, అలాగే చాలామంది ప్రొఫెసర్లు, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఆ రోజు నేను కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నా. రండి, మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే బీసీ నాయకులు పోటీ చేయాలనుకుంటున్నారో ఒకసారి వచ్చిపోండి. మీరు ఎట్లా బీఫామ్ ఎట్లా పోటీ చేయాలి, ఏం కథ, నీ ప్యానల్ ఎట్లుండాలి, నీ వార్డు మెంబర్లు ఎవరెవరు ఉండాలి, వాళ్ళని కూడా తీసుకొని రావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూద్దాం. బాన్సువాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్
టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే బాన్సువాడ నియోజకవర్గంలో 182,492 మంది ఉన్నారు. 182,492 మంది ఓటర్లు ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గంలో ఉంటే అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 182,000 ఓట్లలో బీసీ ఓటర్లు 120,207 మంది ఉన్నారు. 182,000 ఓట్లలో ఓన్లీ బీసీ ఓటర్లే 120,207 మంది ఉన్నారు. అందులో 65.87% మంది బీసీ ఓటర్లు. ఇక నెంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 8,340 మంది రెడ్ల ఓట్లు. మొత్తం 182,492 ఓట్లలో 8,340 ఓట్లు రెడ్డిలే ఉంటే 120,207 ఓట్లు ఓన్లీ బీసీలే ఉన్నాయి. ఇక్కడ బాన్సువాడ నియోజకవర్గంలో 1952 నుంచి ఇవాల్టి వరకు 17 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 17 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 17 సార్లలో కేవలం 2 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ విజయం సాధించారు, బీసీలు గెలవగలిగారు. ఇక్కడ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే సంగం లక్ష్మీబాయి అనేటువంటి మహిళ 1952లో ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్సువాడలో పోటీ చేసింది. ఈ సంగం లక్ష్మీబాయి అంటే ఇప్పటి వరకు మొత్తం 1952 నుంచి 2024 వరకు ఎంతమంది బీసీ మహిళా ఎమ్మెల్యేలు అయ్యారంటే 8 మంది. 8 మంది. ఆ 8 మందిలో మొట్టమొదటి మహిళ సంగం లక్ష్మీబాయి. సంగం లక్ష్మీబాయి అంటే బీసీలలో ఉన్నటువంటి మహిళలకు కూడా అవకాశాలు లేవు. అంటే 1952లో ఒక బీసీ మహిళ బాన్సువాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇప్పటి వరకు మళ్ళా బీసీ మహిళ నియోజకవర్గంలో కనిపించలే. ఓట్లు ఎవరి మళ్ళా 120,207 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇద్దరు గెలిచిరు. ఒకటి సంగం లక్ష్మీబాయి 1952లో, బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో అక్కడ విజయం సాధించడం జరిగింది. 1952లో సంగం లక్ష్మీబాయి, 1957లో సీతాకుమారి, ఆ తర్వాత 1962లో శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత 1967, 72, 78లో శ్రీనివాసరావే మళ్ళీ గెలిచింది ఇక్కడ. ఆ తర్వాత 83లో కిషన్ సింగ్, 85లో సూర్యదేవర వెంకటు, ఆ తర్వాత 1989లో కతెర గంగాధరు, ఆ తర్వాత 94, 99లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత 2004లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, 2009 నుంచి ఇవాల్టి వరకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ గెలవడం జరిగింది. 2009లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, బీసీ వాడు ఒక్కసారి పార్టీ మారి ఇంకో దాంట్లో పోతే పార్టీలు మారుతారని వీళ్ళు ఎన్ని పార్టీలు మారిరో చూడు. ఎస్, కాసుల బాలరాజు ఒక బీసీ బిడ్డ అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే టికెట్ దక్కకపోతే ఏది నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ బాన్సువాడ నియోజకవర్గంలో బీసీల రాజకీయ ముఖ చిత్రం ఇగో ఇది. ఓట్లు ఎవరి అయ్యా మళ్ళీ అంటే బీసీలే ఓట్లు. పోనీ ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయ్యా ఈ 182,000 అంటే 8,340 ఓట్లు. వీళ్ళ ఓట్లు వీళ్ళకి పడితే కూడా డిపాజిట్ కూడా రాదు, సగం డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్లో సగం కూడా రాదు. ఓట్లేమో బీసీలే. ఇక్కడ మొన్నటి ఎలక్షన్ సంగతి చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 76,278 ఓట్లు సంపాదించిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి గారు 52,000 ఓట్లు, బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు 23,000 ఓట్లు, 101,012 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా ఎంత అంటే 130,000 ఓట్లు సంపాదించారు. వీళ్ళు 131,000 ఓట్లు సంపాదించారు. 131,000 ఓట్లు సంపాదిస్తే వీళ్ళ ఓట్లైనా 8,340 మాత్రమే వీళ్ళ ఓట్లు. కానీ 131,000 ఎట్లా సంపాదించారంటే బీ ఫామ్ల మాయ. బీ ఫామ్లు ఎవరికి దక్కుతున్నాయి? పార్టీ టికెట్లు ఎవరికి దొరుకుతున్నాయి అంటే మనం పార్టీ టికెట్లకు బీసీలు ఇన్ని రోజులు ఓట్లు వేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈ పరిస్థితి ఉంది. వాళ్ళకు ఓట్లు ఏమేం లేవు, వాళ్ళు డిపెండ్ అయిందల్లా బీసీ ఓట్ల మీదనే. రైట్, ఇక ఒకసారి జెడ్పీటీసీల వ్యవహారాన్ని ఒకసారి చూద్దాం. జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఒకసారి చూస్తే బాన్సువాడ అన్రిజర్వ్డ్ ఓసీ రెడ్డికి ఇచ్చేసారు. బిగ్నూరు బీసీ అయితే బీసీ యాదవ్కి ఇచ్చారు, బీసీ రిజర్వ్డ్ కాబట్టి.
నస్రుల్లాబాదు ఎస్టీ అయితే ఎస్టీకి ఇచ్చిరు, వర్ణి అన్రిజర్వ్డ్ అయితే బీసీ మథురా సామాజిక వర్గానికి ఇచ్చిరు, కోటగిరి అన్రిజర్వ్డ్ అయితే బీసీ లింగాయత్కి ఇచ్చిరు, రుద్రూరు బీసీ అయితే బీసీ పద్మశాలికి ఇచ్చిరు, చెండూరు ఎస్టీ అయితే ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి ఇచ్చిరు, మొస్రా అన్రిజర్వ్డ్ అయితే ఓసీలకు రెడ్డిలకు ఇచ్చిరు. అంటే రెడ్డిలకు 2 స్థానాలు అన్రిజర్వ్డ్లో, వాళ్ళ ఓట్లు ఏం లేవు. మళ్ళా ఇక్కడ బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో 2 దొరికితే అన్రిజర్వ్డ్ స్థానాల్లో 2 బీసీలకు దొరికినాయి. సో ఇక్కడ 65.87% ఉన్నటువంటి బీసీలు 4 జెడ్పీటీసీలు ఉంటే 4%, 4.5%, 4.5% ఉన్నటువంటి వాళ్ళు 2 సార్లు జెడ్పీటీసీలు అయ్యారు, 2 జెడ్పీటీసీలు అయ్యారు. అంటే ఇక్కడ కూడా వీళ్ళకి రావాల్సినటువంటిది అసలు ఒక్క జెడ్పీటీసీ కూడా సరిపోయే ఓట్లేవు వీళ్ళ తాన. కానీ ఎమ్మెల్యే ఇది బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ముఖ చిత్రం. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. వాట్సాప్తోనే ఎక్కువ మోసాలు, ఈ యాప్ ద్వారానే నిరుడు 3 నెలల్లో 43,797 ఫ్రాడ్స్ జరిగినాయి. టెలిగ్రామ్ ద్వారా 22,680 ఘటనలు, ఫేస్బుక్ ద్వారా ఇల్లీగల్ లోన్ యాప్స్తో టోకరా. 3 ఏళ్లలో 11 రెట్లు పెరిగిన సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్. 2023లో 7,476 కోట్లు దోచిన కేటుగాలు. 2024 తొలి 3 నెలల్లో 4,249 కోట్ల దోపిడీ. రికవరీ చేస్తున్నది 12% వరకే. కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక వెల్లడి. వాట్సాప్తోనే ఎక్కువ మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలంతా వాట్సాప్లో ఉన్నారు కాబట్టి దానికి లింకులు పంపి దానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మోసాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాట్సాప్లో వచ్చేటువంటి లింకులు క్లిక్ చేయడమో ఇంకొకటో ఏది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తే పుట్టుకున్న క్లిక్ చేస్తారా అంటే మీకు కొంప కొల్లేరనంటే అటువంటి క్లిక్ చేయకండి. టెలిగ్రామ్ ద్వారా 22,000 మోసాలు అయితే వాట్సాప్ ద్వారా 43,797 మోసాలు జరిగినాయట. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. వాట్సాప్ కూడా డేంజరే ఉన్నది. అందుకే అది పెడుతున్నారు వాళ్ళు. రింగ్ టోన్ ఉంటుంది కదా, ఆ రింగ్ టోన్ అదే అంటున్నారు, సైబర్ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి అది పెడుతున్నారు. న్యూ ఇయర్ కిక్కు 1,694 కోట్లు. ఇది వారం రోజుల్లో అమ్ముడైన లిక్కర్ లెక్క. 3 రోజుల్లోనే 927 కోట్ల మద్యం అమ్మకాలు. డిసెంబర్లో పుంజుకున్న సేల్స్. గత నెలలో 3,805 కోట్ల బిజినెస్ జరిగిందట. చూసుకో ఎట్లుందో. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు ఇప్పుడు ఈ డిసెంబరు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 31 రోజు 200 కోట్ల సేల్స్. పక్క రాష్ట్రంలో ఓన్లీ డిసెంబర్ 31 రోజే 200 కోట్లు దాగిపడాయి. లేదు, మన దగ్గర ఎక్కువైంది, ఇంకా 400 పైన అయింది. 400 పైన అయింది అమంటారా? దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. అన్న ఎస్సీ ఎస్టీ కూడా కలిస్తే తిరుగుండదు మల్లన్న అని చెప్పి హైదరాబాద్ టీవీ అని అంటుండు. ఎస్సీ ఎస్టీలకు కలిస్తే 100% తిరుగు. ఎందుకంటే మన కాడ ఏం జరిగిందంటే ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులకు వాళ్ళకి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు వచ్చినాయి. అస్సలు రిజర్వేషన్ లేకుండా పొలిటికల్ అన్టచబుల్గా మిగిలిపోయి కేవలం ఓటర్లుగా ఒక మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక మాట అడుగుదాం, ఏం చెప్తుందో. బీసీల వెనుకబాటుతనానికి కారణం ఏంటి రాజకీయంగా? బీసీల వెనుకబాటు తనానికి రాజకీయంగా చాలా కారణాలున్నాయి. కొన్ని కారణాలు చారిత్రక అన్యాయం, కొన్ని కారణాలు సామాజిక అసమానతలు, మరికొన్ని కారణాలు రాజకీయ అవకాశాల లేమి. మొదటగా చారిత్రక అన్యాయం. వేల సంవత్సరాలుగా బీసీలు సమాజంలో అత్యల్ప స్థాయిలో ఉన్నారు. వారికి భూమి, విద్య లేదా రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదు. ఈ చారిత్రక అన్యాయం వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉంచింది. రెండవది సామాజిక అసమానతలు. బీసీలు ఇప్పటికీ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి విద్య, ఉద్యోగాలు మరియు ఇతర అవకాశాలు పొందడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ అసమానతలు వారిని వెనుకబడి ఉంచాయి. మూడవది రాజకీయ అవకాశాల లేమి. బీసీలు రాజకీయ ప్రక్రియలో తగినంతగా ప్రాతినిధ్యం పొందలేదు. వారు తమ సమస్యలను పరిష్కరించడానికి మరియు తమ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి అవసరమైన శక్తిని కలిగి లేరు. ఈ కారణాలన్నీ కలిసి బీసీల వెనుకబాటు తనానికి దారితీశాయి. వారు సమాజంలో అత్యల్ప స్థాయిలో ఉన్నారు మరియు వారికి అవసరమైన అవకాశాలు మరియు వనరులు లేవు. ఈ పరిస్థితిని మార్చడానికి మనం చారిత్రక అన్యాయాన్ని పరిష్కరించాలి, సామాజిక అసమానతలను తొలగించాలి మరియు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించాలి.
ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెలిసింది. తెలిసిపోయింది. ఏది గూగుల్కు అన్యాయం అయిపోయింది. ఆ యాప్ కూడా తెలిసింది బీసీలకు ఎట్లాంటి అన్యాయం జరిగింది అనేది తెలిసింది. సో అట్లా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు వచ్చేస్తున్నాయి. ఎటుగుడుక రాజకీయ అవకాశాలు లేనటువంటి బీసీలకు మెజారిటీ ప్రజలైనటువంటి 100% ఉన్న బీసీలకు అసలు బీసీల ఓట్లు లేకుండా కనీసం వార్డు మెంబర్ అన్న అవుతారా? ఎవరన్నా కనీసం వార్డు మెంబర్ కూడా కాలేరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా కాలేరు. మరి అలాంటి బీసీలకు రాజకీయ వాతావరణం ఖచ్చితంగా ఉండాలి. రాజకీయ పరమైనటువంటి అవకాశాలు 160% దక్కాలి. దానికోసమే మా పోరాటం. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా చైతన్యవంతమై ఇలా చాకలి మంగలి కుమ్మరి కమ్మరి అందరు నలుగురు కూర్చుంటే కూడా ఎస్ మనం బీసీలమని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకోసమే భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీల సామ్రాజ్యం అతి త్వరలో సిద్ధిస్తుంది. బీసీలకు రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయి. బీసీలు పెట్టే భిక్షతోటే మిగతా వాళ్ళు అంటే ఎవరైతే బీసీలను దోపిడీ చేసారో వాళ్ళకు జీవిగంజి పడాలంటే బీసీలు పెట్టాల్సిందే భిక్షం. అటువంటి రాజకీయ పరిస్థితులు వస్తాయి. బీసీ ఓటర్ల లెక్క చెప్పండి అన్న సురేష్ గౌడ్. బీసీ ఓటర్ల లెక్క చూసుకుందాం. 5 తారీఖు రోజు రండి అక్కడికి. 5 తారీఖు రోజు జరిగేటువంటి భూమాత సాదా బైనామన్ గురించి చెప్పండి మల్లన్న గారు అంటే చెప్తా. ఖచ్చితంగా భూమాతకు సంబంధించినటువంటి వివరాలన్నీ మళ్ళీ ఒక రోజు సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 lakhs అబౌవ్ రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడట్లే అన్నా అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు నేను మాట్లాడినా కదనా, అక్కడ వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి మాఫీ చేస్తే మిగతా వాళ్ళు కట్టుకుంటారని చాలాసార్లు అంటే మీరు చూసినప్పుడు మాట్లాడలేదేమో అన్నో. జివో 58-59 గురించి మాట్లాడన్నా. జివో 58-59 కేసీఆర్ గారు వాళ్ళ అనుచరులకు భూములు రెగ్యులరైజ్ చేస్తేందుకు తెచ్చుకుంటు తప్ప దేనికోసం కాదు అన్న. వికలాంగుల పెన్షన్ పెంచండి అని చెప్తా ఉన్నారు. అది వాల్యుబుల్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి దానికోసం అది అవసరం. తెలంగాణలో టెట్ పేపర్ 3 అయినా నిర్వహించండి లేదా మా నల్గొండ ఆంధ్రలోనైనా విలీనం చేయండి అని చెప్తా ఉన్నారు దేవాంశ్. కొన్ని ఇంకా చాలా ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా చాలా 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 సమస్యలు అట్లే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. సో దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ 5 లక్షల లోన్లు ఇస్తారా ఇవ్వరా ఇండ్లకు? ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఇస్తారు కదా. దాన్ని 4 దఫాలుగా ఇందిరమ్మ ఇండ్లను ఇస్తారు. అది బేస్మెంట్ లెవెల్లో ఒకసారి, ఆ తర్వాత సజ్జలు పోసిన లెవెల్లో ఒకసారి, స్లాబు, ఆ తర్వాత ఫైనల్ కలర్స్ వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇస్తారు. బీసీలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక చాలా అవసరం. 100% మీరు బాయ్సాబ్ మీరు రాసి పెట్టుకోండి బీసీ సోదరులారా. బీసీల రాజ్యం వచ్చి తీరుతుంది. ఇన్ని రోజులు దశాబ్దాల పాటు మీరు చూసినటువంటి ఉద్యమాలు, స్కాలర్షిప్లు, ఆ తర్వాత హాస్టళ్ళు వీటి కోసమే చూసారు. రాజకీయ కుర్చీ కోసం చూసిన బీసీ ఉద్యమాలు లేవు. అందుకోసమే బీసీ ఉద్యమాలు అతి త్వరలో అద్భుతమైనటువంటి ఉద్యమాలు మీ ముందుకు వస్తాయి. రైట్ అన్న. రన్ డెవలపర్స్ 25 రన్ డెవలపర్స్ సమగ్ర శిక్ష ఆర్టీసీ ఉద్యోగుల విలీనం గురించి మాట్లాడండి అని అంటున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకొని నేను మాట్లాడతా. హోంగార్డ్ పర్మనెంట్ కార్యక్రమం అన్న. మదర్ డైరీ చాలా ప్రాబ్లం ఉండే అన్న, ప్లీజ్ 1 time విజిట్ చేయన్న. మదర్ డైరీలోనా? ఓకే. వాసాల మరి కూడా కొంచెం ఆలోచించండి మల్లన్న గారు. వాసాల మరి అంటే నిన్న ఏం జరిగిందంటే నేను మా విలేజ్కి వెళ్ళడం జరిగింది. అంటే నేను పుట్టినటువంటి ఊరికి ఆలేరు నియోజకవర్గంలో వెళ్ళి అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గ్రామంలో నిన్న జరిగినటువంటి అఖిలపక్షం మా గ్రామం గొప్పతనం ఏంటంటే మొత్తం మండలంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి గ్రామం మా ఊరు మాదాపూర్. మా ఊర్లో యూత్ 1500 మంది ఉంటారు. ఓన్లీ యూతే 1500 మంది యూత్ ఉంటారు. సో అట్లా ఆ గ్రామంలో పుట్టిన కాబట్టి ఆ గ్రామంలో నేను ఎన్నికల్లో నిలబడితే ఆ గ్రామంలో ఒక సింగిల్ ఓటు కూడా వేరే వాళ్ళకి వేయొద్దని చెప్పి గ్రామం తీర్మానం చేసి మొత్తం కట్టగట్టుకొని తీర్మార్మలన కోటేయడం జరిగింది పట్టభద్రులంతా. సో ఆ రకంగా నేను ఆ రోజే చెప్పిన నేను గెలిస్తే ఈ గ్రామాన్ని రూపురేఖలు మారుస్తా అని చెప్పిన అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతోటి మాదాపురం గ్రామంలో దాదాపు 4,58,00,000 రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆ గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనిపించొద్దని, అలాగే పాఠశాల భవనాలని అదనపు గదులను నిర్మిస్తూ ఆడిటోరియం, అలాగే
ఎస్సీ కాలనీలో మినీ ఫంక్షన్ హాలు, దాంతోపాటు మాధవరాయుడి గుట్ట ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇప్పుడు ఏదైతే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటా ఉన్నారో చాలామంది, ఏది తిరుపతికి పోలేని వాళ్ళు అక్కడికి పోండి, ఆడ వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. మాదాపురం గ్రామం మాధవరాయన గుట్ట పైన ఉంటుంది. మాధవరాయన గుట్ట పేరు మీదనే మాధవపురం, ఆ ఊరికి అదే పేరు వచ్చింది. ఆ పేరు ద్వారా వచ్చింది. నిన్న నేను అక్కడికి పోవడం జరిగింది ఆ సందర్శన కోసం. అలాగే ఆ స్కూల్లో మా ఊర్లో ఉన్నటువంటి, మా విలేజ్లో ఉన్నటువంటి అందరి నాయకులకి, అన్ని పార్టీల నాయకులకి నిన్న కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. నిజంగా మా ఊరు ఒక గొప్ప ఊరు. ఎందుకు చెప్పాలంటే అక్కడ రాజకీయ పార్టీలు ఎన్నున్నప్పటికీ తీన్మార్ మల్లన్న పోతే మాత్రం అందరూ ఒకే తాటిపైకి వస్తారు. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. మా ఊర్లో నాయకత్వం అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ నిధులను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బషీర్ అనే తాత చేతిలో పెట్టడం జరిగింది నిన్న. ఆ ఫొటోస్ ఉన్నాయి ఏమన్నా షమ్? బషీర్ తాత సీనియర్ రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు మా గ్రామంలో గ్రామస్తులంతా రాజీవ్ గాంధీ గారికి తలగొరివి పట్టి ఊరేగింపుగా ఆయనకు కృతజ్ఞత చాటుకున్నారు. ఆయన మా ఇంటివాడని చెప్పి భావించినారు. ఆ గ్రామం ఆ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రామంలో. సరే, వివిధ పార్టీలు ఏమున్నప్పటికీ కూడా అందరం అల్టిమేట్గా కలిసి ఒకే నిర్ణయం పైన ఉంటారు కాబట్టి వాళ్ళు సో అట్లా చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా వాసాల మర్రిని కూడా పట్టించుకోమని చెప్పిండు. మీ వాసాల మర్రిని మా వాసాల మర్రిని అని కాదు, అది మన వాసాల మర్రి. ఇప్పుడు నేను ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాలు, నేను కానీ అటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. అయితే ఇదే వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకోరు. కేసీఆర్ గారు దత్తత తీసుకున్న వాసాలమర్రిని ఒకసారి చూడండి. తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఏది సొంత గ్రామం మాదాపురం గ్రామాన్ని ఒకసారి చూడండి. దానికి దీనికి ఉన్నటువంటి తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆకులాగా ఓపెన్ చేసి ఇక్కడ నిన్న మాదాపురం గ్రామానికి సంబంధించిన ఆల్ పార్టీ నాయకులు, గ్రామస్తులంతా ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతోటి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రామాన్ని ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్నట్టుకుంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. నిన్న అక్కడికి పోయి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరికొన్ని కార్యక్రమాల కోసం వాళ్ళు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ గ్రామంలో గ్రామస్తులందరితో కూర్చున్నాం. అయితే విషయం ఏంటంటే చాలామంది నాయకులకు, రాజకీయ నాయకులకు సొంత ఊర్లో వ్యతిరేకత ఉంటుంది చాలామందికి. నేను ఊరికి పోతే అన్ని పార్టీల వాళ్ళు అన్ని పక్కకు పెట్టి ఎస్ ఇది మా ఊరు బిడ్డ వచ్చిండు, మా ఊరు కోసం పనిచేసేటోడు వచ్చిండు అని చెప్పి వాళ్ళందరి ఆప్యాయత ప్రేమ ఏదైతే ఉందో, ఇక నిన్న స్కూల్ బిల్డింగ్స్ కూడా పరిశీలించి అదనపు స్కూల్ గదుల నిర్మాణం కోసం ఇగో ఇదే మాధవరాయుడి ఇక్కడ స్వయంభూ అని చెప్పి లోపల వెలిసినటువంటి స్వామివారి దర్శనం కోసం నిన్న వెళ్ళడం జరిగింది. అక్కడికి అందరం కూడా సో ఇదే ఆ గుట్ట పైన అంటే కొద్దిగా ఫారెస్ట్ లాగా ఉంటుంది. దాంట్లో ఇక్కడికి వెళ్ళడానికి రోడ్డు నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాయం చేయడం జరిగింది ఆయన నిధుల నుంచి. అలాగే ఇది గ్రామస్తులందరి మధ్య చేసినటువంటి గ్రామస్తుల అందరి ఆమోదం మేరకు మా ఊర్లో పనులు చేసుకుంటాం. సో ఆ రకంగా వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం. ఇగో ఈయననే బషీర్ తాత, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇక్కడ కూర్చున్నటువంటి బషీర్ తాత ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనకి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించినటువంటి జీవోలు అప్పగించి తాత ఇగో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చిండు మీ అందరికీ అని చెప్పి అందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రామానికి పైన మీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నందుకు. రైట్, ఇది అయితే దీని గురించే వాసాల మరి వాళ్ళు అడుగుతున్నటువంటిది అదే. మా గ్రామాన్ని కొద్దిగా పట్టించుకో అంటే కేసీఆర్ పట్టించుకుంటే కేసీఆర్ కళ్ళు పడ్డాయి అంటే బగ్గే. ఉన్న ఇండ్లు కూడా కొట్టిండా, ఉన్న ఇండ్లు కూడా కొట్టిండు, ఆకులాగా అల్లనేరడు వాళ్ళు ఇచ్చిండు, రకరకాల ఆగం చేసిండు ఆ వాసాల మరిని. సో వాసాల మరిని కూడా మళ్ళీ బాగు చేసుకుంటాం. వాసాల మరిని కూడా మళ్ళీ ఏది రూపురేఖలు మార్చుకుంటాం ఆలేరు నియోజకవర్గాన్ని అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీది మాది అని కాదు, అది మన అందరిది. ఇంకా రాత్రి 12 గంటల వరకు లిక్కర్ సేల్ జోరుగా సాగింది. గత వారం రోజులుగా మద్యం నిల్వలు పెట్టుకున్న వైన్సులు, బార్లు స్టాక్ను పూర్తిగా అమ్మేసుకున్నాయి. మద్యం డిపోల నుంచి డిసెంబర్ 23వ తేదీ నుంచి 31 వరకు 1694 కోట్ల రూపాయల విలువైన మద్యం సప్లై కాగా మొత్తం సేల్ అయిందట.
ఇక ప్రతిరోజు యావరేజ్గా 200 కోట్ల విలువైన లిక్కర్ సరఫరా అవుతుందట. దీంతో ఒక్క డిసెంబర్ నెలలోనే 3,805 కోట్ల విలువైన 38.07 లక్షల లిక్కర్ కేసులు, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిరుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటే ఏకంగా 37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్ కేసులు, 5.47 కోట్ల కేసుల బీర్ సేల్స్ జరిగినాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మీరు ఆదాయాన్ని అధికంగా సమకూరుస్తున్న శాఖం ఇది. శబాష్ పోలీస్. ఇక ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీగా న్యూ ఇయర్ వేడుకలు జరిగినట్టు నిజంగా ఎప్పుడు కూడా జరగలేదు. యాక్చువల్గా ఇది గ్రేట్ అసలు అచీవ్మెంట్ ఇది. డిసెంబర్ 31 రోజు రాత్రి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిరు. అడుగడుగున చెక్ పోస్టులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఇక పబ్బులు, ఫామ్ హౌజులు, రిసార్ట్లపై స్పెషల్ ఫోకస్, గంజాయి డ్రగ్స్ కట్టడికి స్పెషల్ టీమ్స్, ఈవెంట్స్లో షీ టీమ్స్ నిఘా పెట్టింది. జిహెచ్ఎంసీలో 2,864 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసింది. శబాష్ పోలీస్. నిజంగా పక్కడ్బందీ చర్యలతోని చిన్న చిన్న ఘటనలు మినహా పెద్దగా ఎలాంటి ప్రమాదాలకు ఈసారి ఆస్కారం ఇవ్వలేదు. చాలా మంది చనిపోతుంటారు రెగ్యులర్ గా. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, అందరూ మందు తాగుతుంటారు, అందరూ ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రం అడగలేదు. అవన్నీ చేస్తుంటారు. కానీ పోలీసులు మాత్రం పాపం డ్యూటీలు ఉంటారు. అంటే ఏ పండుగకైనా కానీ, దసరాకి కానీ, దీపావళికి కానీ, ఏ పండుగ వచ్చినా పాపం అట్లుంటుంది లెక్క. తైవాన్ ను చైనాలో కలిపేసుకుంటాం, తమ దేశంలో తైవాన్ అంతర్భాగమని దాన్ని కలిపేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈ రెండు వేర్వేరు దేశాలు కావని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తైవాన్ చైనా ఇది చాలా సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పంచాయతీ. చైనా గిల్లుడు ఎట్లుంటదంటే ఇటు తైవాన్ మాదే అంటుంది, అటు హాంకాంగ్ మాదే అంటుంది, ఇటు వచ్చి భూటాన్ మాదే అంటుంది, ఇటు వచ్చి ఈ అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది, అటు పోయి దక్షిణాసియాలో ఉన్నటువంటి ద్వీపాలు మాయే అంటుంది. రకరకాల భూ పంచాయతీల మధ్య చైనా చుట్టుముట్టంతా శత్రు దేశాలను తయారు చేసుకుంది. మేడ్చల్ షామీర్పేటకు మెట్రో, నార్త్ సిటీ వైపు విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్. 45 కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయం. పారడైజ్ మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ షామీర్పేట 22 కిలోమీటర్లు. 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేసేలా మెట్రో అధికారులకు ఆదేశం. ఇప్పటికే 3 వైపులా విస్తరణకు చకచక అడుగులు పడతా ఉన్నట. హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రోను విస్తరించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పారాడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేటకు 22 కిలోమీటర్లు వరకు మొత్తం అంటే 45 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్లకు డిపిఆర్ తయారు విషయంలో బుధవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశానని, ఆ ప్రాంత ట్రాఫిక్ సమస్యలు, కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు అవగాహన ఉందని మెట్రో ఎండీకి సీఎం తెలిపారు. అయినా కూడా రూట్ మ్యాప్ గురించి ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీకి వివరించి ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినా కూడా ఆయన దగ్గరికి పోయి తెలుసుకొని అంటే వాస్తవానికి ఇక్కడ మల్కాజ్గిరిలో 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిండ్రు. ఒక 6 నెలల నుంచి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈటల రాజేందర్ గారి కంటే రేవంత్ రెడ్డి గారికి ఈ ట్రాఫిక్ అవగాహన మీద ఎక్కువ అవగాహన ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీని సంప్రదించి నిర్ణయాలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇటు మేడ్చల్ వరకు, ఇటు షామీర్పేట వరకు మనం మెట్రో ఎట్లయితే విస్తరించుకుంటున్నామో ఇక్కడ ఉప్పల్ నుంచి మనం ఇక్కడ వరకు వేయగలిగితే గట్కేసర్ వరకు వేయగలిగితే, ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు వేయగలిగితే మనకు ఔటర్ రింగ్ రోడ్ దాటి మనకు ట్రాఫిక్ను అక్కడ వదిలిపెడితే వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఈ ప్రాంతంలో కూడా గంటల కమానం జరుగుతూ ఉంది. ఉప్పల్ నుంచి మనకు ఈ గట్కేసర్ వరకు చాలా గట్కేసర్ కాకుండా కనీసం అన్నోజిగూడ వరకు వేసిన మెట్రో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ప్రజలు నీకు హైదరాబాద్ లోపలికి వచ్చిన తర్వాత భువనగిరి నుంచి ఎవరైనా ఇక్కడ పని చేసుకోవడానికి వస్తే భువనగిరిలోకి వచ్చి భువనగిరి ఈ గట్కేసర్ ఎంటర్ అయిన తర్వాత గట్కేసర్ కాడికి 15-20 నిమిషాలలో వస్తాడు. గట్కేసర్ కాడి నుంచి సికింద్రాబాద్కు రావాలంటే 1.5 గంటన్నర అవుతుంది మళ్ళీ. సో ఈ ట్రాఫిక్ను కాబట్టి ఆయన అక్కడే బండి పెట్టుకొని ఆడెక్కి 15-20 నిమిషాల్లో సికింద్రాబాద్ కాడు ఉండగలుగుతాడు. ఒకటి. రెండోది ఏం జరుగుతూ ఉందంటే ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 51 గ్రామాలు
మున్సిపాలిటీలలో కలిపారు, మున్సిపాలిటీలో విలీనం చేశారు. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఈ జిల్లాలో మొత్తం ఎన్ని జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి ఇప్పుడు అంటే మూడు జెడ్పీటీసీ స్థానాలు. 3 జెడ్పీటీసీ స్థానాల్లో 2 ఎవరు గెలిస్తే వాళ్ళు జెడ్పీ చైర్మనా? ఇవన్నీ పోయిన తర్వాత ఇదివరకేమో మేడ్చల్ జెడ్పీటీసీ, షామీర్పేట జెడ్పీటీసీ, ఆ తర్వాత మూడుజింతలపల్లి జెడ్పీటీసీ, ఆ తర్వాత గట్కేసర్ జెడ్పీటీసీ, కీసర జెడ్పీటీసీ ఇట్లుంటుండే. ఇవన్నీ తీసుకుపోయి మున్సిపాలిటీలను కలిపారు. ఇప్పుడు 3 జెడ్పీటీసీలు. ఇక ఈ 3 జెడ్పీటీసీలతో జెడ్పీ చైర్మన్ ఎట్లా? చైర్మన్, ఒక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన మెంబర్ సరిపోరిగా. ఈ ఇద్దరు చైర్మన్ వైస్ చైర్మన్ మీద కూర్చుంటే ఒక సభ్యుడు కింద కూర్చోవాలి. సో ఇది కొంత సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ 51 గ్రామాలను తీసుకుపోయి మనం మున్సిపాలిటీలో కలిపినాం. అంటే ఈ 51 గ్రామాలు ఇట్లే ఉంటే బీసీ సర్పంచ్లు ఒక 23 మంది, ఎస్సీ సర్పంచ్లు ఒక 15 మంది, ఎస్టీ సర్పంచ్లు ఓ 10 మంది, జనరల్ ఒక 15 మంది ఇట్లా వస్తుండే. సపోజ్ చెప్తా ఉన్నా, అప్రాక్సిమేట్గా ఇట్లా వస్తుండే. మరి ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఏమవుతుంది, కౌన్సిలర్ వస్తాడు. ఈ కౌన్సిలర్ రిజర్వేషన్ ఎటు పోతుందో తెలియదు. ఇలా ఇక్కడ బీసీల రిజర్వేషన్లు మెయిన్గా లాస్ అవుతా ఉన్నారు. ఒక గ్రామంలో ఒక సర్పంచ్, ఆయనతో పాటు 10 మంది వార్డు మెంబర్లు ఉంటారు. ఈ 11 మంది రాజకీయ అవకాశాలు పోయినాయి ఇక్కడ. ఈ 11 మంది రాజకీయ అవకాశాలు పోయినాయి. ఇక్కడ కౌన్సిలర్లు వస్తే ఈ 4 ఊర్లకు కలిపి ఒక కౌన్సిలర్ అయిన తర్వాత ఇక్కడ 4 ఊర్లకు 40 మంది వార్డు మెంబర్లు, 4 సర్పంచ్లు, 4 ఎంపీటీసీలు ఉండేది. ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. సో రాజకీయ అవకాశాలు బీసీలకు ఈ విలీనం వల్ల చాలా పెద్ద దెబ్బ తగిలింది మేడ్చల్ నియోజకవర్గంలో. సో దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరాన్ని తమకు గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ మెట్రోకు సంబంధించినటువంటి వార్తగా సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తాం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్. నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటా, మీరు అలా చేయండి. ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు మనకు చాలా కీలకం. నియోజకవర్గాల్లో తిరగండి. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి. త్వరలో పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని వెల్లడి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ తీసుకురాబోతా ఉన్నారు. గేమ్ చేంజర్ స్కీమ్ ఏమీ లేదు సోదరులారా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇండ్లు, కొత్త పెన్షన్లు, ఆ తర్వాత భూభారతి, ఆ తర్వాత రైతు భరోసా, ఇట్లా అనేక స్కీమ్స్ను సంక్రాంతి నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ ఈ కొత్త ఇల్లు అంటే యాదకొచ్చింది, నాకు ఎవరో పంపించరు, మల్లన్న నీ మీద ఇక సోషల్ మీడియా ఇట్లా పెట్టిదని. అంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు వాళ్ళ అమ్మకు ఇల్లు లేదని ఇల్లు అప్లై చేసిండ్రు అని ఇల్లు కోసం దరఖాస్తు. నేను అది చూసి నవ్వుకుంటా ఉన్నా వాళ్ళని చూసి. దాంట్లో క్లియర్గా మా అమ్మ పేరు ఉంది. మా అమ్మ పేరు తర్వాత ఏదో ఆధార్ కార్డ్ నెంబర్ ఏదో ఉంది. ఆ తర్వాత మా అమ్మ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు హౌస్ నెంబర్ కాడి నుంచి ఉంది. హౌస్ నెంబర్ ఉన్నాక ఇల్లు ఎవడన్నా అప్లై చేసుకుంటుండొచ్చునా? హౌస్ నెంబర్ ఉందంటే ఇల్లు ఉన్నట్టే కదా. ఒకటి. రెండోది, ఎమ్మెల్సీ గారికి పేద ఎమ్మెల్సీ అని ఏదో పెట్టిస్తాము. అది చూస్తే ఈ ఇండ్ల దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? 2024 జనవరిలో తీసుకున్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎప్పుడు అయిండు? జూన్లో అయిండు. యాక్చువల్గా ఏంటంటే 2000 కేసీఆర్ సీఎం అయిన కొత్త నుంచి బీడీల పెన్షన్ ఎప్పుడైతే ఇస్తారో, యాక్చువల్గా మా అమ్మ ఇప్పటికి కూడా బీడీలు చేస్తుంది. ఓకే, అంటే బీడీలు చుడతారు కదా, బీడీలు చూసి చుడుతుంది. బీడీల పెన్షన్ కోసం అప్పటి నుంచి అప్లై చేసుకుంటే కూడా ఇవ్వలే కేసీఆర్ మా అమ్మకి. అప్పటి నుంచి కూడా ఇవ్వలే. బీడీ కార్మికుల పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకుంది. అయితే ఇక దీన్ని పాపం వాళ్ళని ఏమన్నా అర్థం కాదు. తీన్మార్ మల్లన్నకు వాళ్ళ ఈ అప్లికేషన్లు తీసుకుని పోని పెట్టిందే అనుకుందామా? పెట్టిందని జనవరిలో. అప్పటికి నేను ఎమ్మెల్సీ కాదే.
బరాబర్ మా అమ్మ బీడీల పెన్షన్ 30 సంవత్సరాలు బీడీలు చుట్టుకుంటూ వస్తూ ఉంది మా అమ్మ. సరే దాని గురించి మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడాలి. రైట్గా ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. సంక్రాంతి నుంచి గేమ్ చేంజ్ కాబోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ చేయబోతుంది. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తామని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. యాక్చువల్గా ఏంటంటే మా అమ్మ నేనెందుకు అప్లై చేసిన ఇది నేను చెయ్యను కూడా చేయలేదు వాళ్ళు, నాకు ఇప్పుడు ఎందుకు బిడ్డ అని చెప్పానంటూ ముందుకెళ్తామని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇవాళ నుంచి నా పనితీరును ఇంకా మెరుగుపరుచుకుంటాను, మీరు కూడా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లతో సీఎం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సంక్రాంతికి ప్రకటించనున్న కొత్త స్కీమ్స్ ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి గేమ్ చేంజర్ కానున్నాయని ఆయన అన్నారు. ఏడాది కాలంలో అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ ఇళ్ళది ఎవడన్నా రాసిండో ఏమో. ఏం జరుగుతుందంటే ఈ రోడ్డు మీద మాది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఇల్లు, నీకు తెలుసు కదా. అయితే ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట రోడ్ ఉంది కదా, మా ఊరు లాస్ట్ గోడ ఒకటే, మా ఇల్లు లాస్ట్ గోడ ఒకటే మిగులుతుంది, మొత్తం పోతుంది ఇక రోడ్లో. రోడ్డుకున్నది కాబట్టి అంటే అట్లా కూడా ఎవరన్నా మా ఊర్లో నాయకులు ఎవరైనా రాసిరేమో తెలియదు కానీ మొత్తానికైతే దాన్ని తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న పేద మల్లన్న. కానీ విషయాన్ని వీళ్ళని చూస్తే నాకు నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ కథ చూస్తూ ఉంటే పుట్టుకునే నేను పోయి ఆడ కూర్చుంటే మళ్ళీ ఆడ ఉంటే అడిగిగా వాళ్ళు చెప్తే చేసినామన్నా మేము. ప్రత్యేకంగా టార్గెట్ వాళ్ళ తీన్మార్ మల్లన్న పేరు చెప్పకుండా నిజంగా మీరు యూట్యూబ్లు నడుపుర్రా చూద్దాం. మీరు యూట్యూబ్లు నడుపురు తీన్మార్ మల్లన్న పేరు లేకుండా మీకు తిండే గతి లేదు వస్తున్నా పేరు చెప్పకపోతే చాలా మందికి. అయితే నేను చెప్తున్నా బతుకురు బిడ్డ బతుకురి, నేనేం కాదంటలేను. మీరు ఎట్లా బతికినా ఓకే, మీరు ఎట్లా బతికినా నాకే అభ్యంతరం లేదు. విషయం ఏంటంటే మీరు ఏమనుకుంటారంటే ఇవన్నీ తీన్మార్ నేను చూడరా బాబు, నేను సోషల్ మీడియానే పట్టించుకోలేను, నా పనిలో నేనుంటా అంతే. అయితే నాకు మిత్రుడు ఆయన మిత్రుడు పంపించి ఇదేంది మళ్ళీ అంటే అది చూసి సపరేట్ కోరుకున్నాను. అయితే విషయం ఏంటంటే ఎవరైతే ఈ బ్లాక్ మెయిలర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఒకరిద్దరు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, తీన్మార్ మల్లన్న దీని మీద మాట్లాడితే మేము పెద్దోళ్ళం అవుతామేమో అనుకుంటారు. అట్లుండదు. దయచేసి మీరు ఇంకొకరిని చూసుకోరి కార్యక్రమం చేసుకోరి. పాత బిజినెస్లు ఉన్నాయి కదా మీ దందాలు, బెదిరింపులు, ధమ్కీలు అవి చేసుకొని బతుకురి. మీకు ఈ శాతనైన రోజులు వాడుకోరి. నేనైతే రెడీగా ఉన్నా. రైట్గా 13 నుంచి సీఎం విదేశీ పర్యటన, 17 వరకు ఆస్ట్రేలియా, ఆ తర్వాత సింగపూర్. క్వీన్స్లాండ్ వర్సిటీ, స్టేడియాలు, మాల్స్ నిర్మాణాల పరిశీలన. 19వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్కు 23 వరకు అక్కడే ఉన్నారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు ఈ నెల 13 నుంచి దావోస్ పర్యటనకు వెళ్తా ఉన్నారు. 17 వరకు ఆస్ట్రేలియా, ఆ తర్వాత సింగపూర్, క్వీన్స్లాండ్ వర్సిటీ, స్టేడియాలు, మాల్స్ నిర్మాణాల పరిశీలన. 19వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం దావోస్కు 23 వరకు అక్కడే ముఖ్యమంత్రి గారు ఉండబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 13 నుంచి 23 వరకు 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉండబోతా ఉన్నారు. మణికట్టు కోసి తల్లి చెల్లెలను చంపిండట. యూపీలో యువకుడు తన తల్లిని, 4 చెల్లెలను మణికట్టు కోసి దారుణంగా చంపేశాడు. ఆపై నా తల్లి చెల్లెలను చంపేసి వారి గౌరవాన్ని కాపాడనంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసినట్టు వీడు. రైట్గా మణికట్టు కోసి తల్లి చెల్లెలను చంపినట వాడు ఆత్మగౌరవం కోసం అంటుండు. వాడు ఇంట్లో ఆడవాళ్ళని చంపినట. ఇంది ఆత్మగౌరవం అది. కొత్త ఏడాదిలో మార్పులు ఇవే. కొత్త ఏడాదిలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయంట. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ను ఆర్బీఐ మార్చింది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రైట్ మెట్రో ఇద్దరు పిల్లల నిబంధన మీదనే మనమందరం కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుందాం. గట్కేసర్లోని జేకే కన్వెన్షన్లో ఫీజు నియంత్రణ చేస్తే రేవంత్ గారు దేవుడు 100% ఈసారి నుంచి ఫీజుకు సంబంధించినటువంటి నియంత్రణ ఖచ్చితంగా చేయడం కోసం మా వంతు కార్యక్రమం చేస్తాం. వెంకట్ అర్థమైంది నీ బాధ, 3 పిల్లల నిబంధన తీసేయమంటున్నాం. దానికి సంబంధించిన చారిత్రక గట్టిగా చెప్పు వెంకన్న గారు మల్లన్నకు. ఏదంటున్నారు? 3 పిల్లలది నిబంధన తీసేయండి. సీఎం సారు
చెప్పండి సీతక్క గారు ఎంతోమంది పిల్లలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే వెంకట్, అర్థమైంది. దాని గురించి మాట్లాడుతుండ్రు. అన్న పాల బిల్లు పడతలేదన్నా, జర రెడ్డి గారితో మాట్లాడమని చెప్పి చెప్తా ఉన్నారు. మీ పాల బిల్లు గురించి అని ఒకసారి పోతా, మళ్ళీ ఒకసారి పోయి మాట్లాడతా. ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడినా, ఆసరా పెన్షన్లు కూడా ఈ సంక్రాంతి నుంచి మీకు మరిన్ని అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేబీ అదే. కొత్త ఏడాదిలో మార్పులు ఇవే. కొత్త ఏడాదిలో కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయంట. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ను ఆర్బీఐ మార్చింది. తర్వాత రూపే క్రెడిట్ కార్డుతో ఎయిర్పోర్ట్ లాంచ్ సర్వీసులను ఫ్రీగా పొందొచ్చు. ఇక పిఎఫ్ అమౌంట్ ను ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునే ఛాన్స్ రాబోతా ఉందట. ఇక ఫార్ములా ఈ రేసు ఓ లొట్ట పీస్ కేసు, అందులో అవినీతే లేదు. ఇక కేసు ఎక్కడిది? నన్ను ఏదో ఓ కేసులో ఇరికించాలని చూస్తున్నారు కేటీఆర్. ప్రజలు రెస్ట్ ఇస్తే తీసుకుంటానని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర. RRR ప్రాజెక్టులో 12,000 కోట్ల స్కామ్ జరుగుతున్నదని ఆరోపణ. ఏమన్నాడు? ఫార్ములా ఈ రేసు కేసు ఓ లొట్టపీస్ కేసు అన్నాడు. ఇదే లొట్టపీస్ కేసు అనేటువంటి మాటలు ధర్మపురి అరవింద్ గారు, అంటే ఇదే బాతాల పోశెట్టి గారి కొడుకు రామారావు గారు, ఆయన ఏమన్నాడు? లొట్టపీస్ కేసు అంటారా అని చెప్పి తన అనుచరుడు తోటి ధర్మపురి అరవింద్ మీద SC/ST కేసు పెట్టించింది. ఇదే మాట అన్నాడు. జస్ట్ లొట్టపీస్ అన్నందుకు ఇట్లుంటాయి ఇలా చిల్లరగా. ఇంత చిల్లర మనుషుల్ని ఆడ చూడం మనం. ఇక ఈ కేసులో ఏం లొట్టపీస్ కేసు అంటే అందులో అవినీతే లేదు. ఇక కేసు ఎక్కడదంటారు. మరి నా మీద పెట్టిన 80 కేసులలో ఏమన్నా ఆధారం ఉందా? కేటీ రామారావు ఆధారం ఉందా ఏమన్నా? ఇవే చిల్లర పనులు బంద్ చేసుకోరు. ఈ చిల్లర పనులు మీలాగా చేయాలంటే, మీరు చేసిన అరాచకం చేయాలంటే ఒక్కడు కూడా తిరగకపోదురు. ఇప్పుడు మీ నిజంగా అట్లా చేయాలనుకుంటే ఇప్పుడు చిల్లరగా లాలో ఏడో వరుతారు కదా, తొక్కి నారదీస్తుంటే నిజంగా నాకు చాలామంది, నేను కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఎవరన్నా నాకు చాలామంది అన్నాను ఒక్క మాట చెప్పన్నా వాడిని శీరిసింత కడతాను. దయచేసి అటువంటి చేయవద్దు సోదరులారా. నేను దాన్ని ఎంకరేజ్ చేయనట్టు పరిస్థితి. భౌతిక దాడులకు మనం వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు ఏదో చేతగాక చిన్న పనులు చేసుకుంటూ అదో ఏదో బ్లాక్మెయిల్లో రాకపోతే ఇళ్ళనో అన్ననో ఏదో ప్రయత్నం చేసుకుని బతుకుతారు. వాళ్ళ మీద మనం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే మనం దిగజారినట్టు ఉంటుంది. కాబట్టి అటువంటి చిన్నోళ్ళ గురించి పట్టించుకోకండి. మీరు ఎవరు తెరుపోకండి. ఎవరైనా పొరపాటున మీ పైన ఎవరైనా చేస్తే దానికి నేను బాధ్యుని కాదు దయచేసి, ఎందుకంటే నేను ఎంకరేజ్ చేయనది. ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొటపీస్ కేసు అని ఆయన కామెంట్ చేశారు. నన్ను ఏదో కేసులో ఏదో కేసులో నువ్వు ఇరకదాల్చుకుంటే 1,00,000 ఉన్నాయి. నువ్వు కనీసం నీ మాటకు ఏసీబీని పంపుతావా, చాయ్ బిస్కెట్లు రెడీగా ఉన్నాయి అంటివి, ట్వీట్ చేస్తేవి, దమ్ముంటే అరెస్ట్ చేయంటివి, జైలు పోవడానికి సిద్ధం అంటివి, కేసు బుగ్గాగానే ఉరికితివి. ఏడికి? హైకోర్టు కురికి, అమ్మ నాకు నరెస్ట్ చేయదు, నన్ను అరెస్ట్ చేయదు రాబే అని. మీ ఇంటికి మొక్కాలే, మీ ఇంటి వాళ్ళకి మొక్కాలే. పెద్ద మాటలు, మళ్ళా పెద్ద మాటలు గజ్జునంటారు. ఒక కేసు అయితే ఏమన్నాడు మొన్న? రెస్ట్ తీసుకుంటా, అడిగి పోయి రెస్ట్ తీసుకుంటా, యోగా చేసుకుంటా చెప్పలే. ఇక రామారావు గారు ఇవన్నీ బంద్ చేయి. మీ చేతలకు మీ మాటలకు ఎక్కడ పొంతం లేదు. దమ్ముంటే అరెస్ట్ కాబోయి చూద్దాం. దమ్ముంటే అరెస్ట్గా ఇవన్నీ వద్దిగా. ఫసల్ బీమా మరో ఏడాది. ఇక వెదర్ బేస్డ్ పంటల బీమాను 2025-26 వరకు పొడిగించిన కేంద్రం. ఇక 2 స్కీములు 69,000 స్కీములకు 69,515 కోట్ల రూపాయలంట. బీమా అమలుకు టెక్నాలజీ, ఇందుకు 824 కోట్ల రూపాయలు. డిఏపి పైన సబ్సిడీ కొనసాగింపునకు కేంద్రం ఓకే చెప్పిందంట. 1,350 రూపాయలకి 50 కిలోల డిఏపి బస్తా వస్తుందంట. కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయాలు తీసుకుంది. ట్రక్కుతో ఢీకొట్టి కాల్పులు, అమెరికాలో ఉగ్రదాడి, న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, 10 మంది మృతి, 35 మంది గాయాలు. అమ్మ, ట్రక్కుతో ఢీకొట్టారట. దుండగుడిని కాల్చివేసిన పోలీసులు. అమెరికాలో ఉగ్రదాడి జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి ఓ దుండగుడు ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఆపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోగా 35 మంది గాయపడ్డారు. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లీస్ సిటీలో బుధవారం జనమంతా ఒకచోటికి చేరి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వేళ వాళ్ళు ఉగ్రదాడి చేసిరట. అక్కడ హాస్టళ్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు. బాలికల గురుకులాల్లో మహిళా అధికారులు నిద్ర చేయాలి, సమస్యలపై రిపోర్టు అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాస్టళ్లు, స్కూళ్ల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఆల్ ఇండియా సర్వీస్ మహిళా అధికారులు బాలికల
గురుకులాలను ప్రత్యేకంగా సందర్శించాలని ఆదేశించింది. రాత్రి అక్కడే పడుకొని స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించింది. వీటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు అందజేయాలని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం టైంలో సడన్ విజిట్లు చేపట్టాలని తెలిపింది. ప్రతి నెల కలెక్టర్లు రివ్యూ చేయాలని సూచించింది. ఈ మేరకు సిఐ శాంతికుమారి వేరువేరుగా 2 జీవోలు జారీ చేశారు. సో హాస్టల్ల బాధ్యత అదనపు కలెక్టర్లకు అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కూడా నేను ఇటు ఆలేరు కానీ, ఇటు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను కూడా 100% తనిఖీలకు వస్తా. నేను కూడా 100% ఆ హాస్టల్లో జరిగేటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా. ఇప్పటికే నేను కొన్ని చేసినా, ఇంకా కూడా కొన్ని చేస్తా. గురుకులాల్లో నిర్లక్ష్యాన్ని సహించం, భోజనం విషయంలో రాజీ పడొద్దు, కామన్ మెనూ అమలు చేయాలి పొన్నం ప్రభాకర్ గారు. సికింద్రాబాద్ లాలపేటలోని గురుకుల హాస్టల్లో స్టూడెంట్స్తో ముచ్చటిస్తున్న మంత్రి పొన్నం. ఇక పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లో జీతాలు. ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ. గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు, పలు ఇబ్బందులు. జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు తీరనున్న 48,000 మంది కష్టాలు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీ కాదుగా జీతాలు, నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే మీ ఖాతాల్లో జీతం వేయబోతా ఉంది. రాష్ట్రంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇక నుంచి నెల నెలా జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లో జమ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో వీరి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు తలెత్తి పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమ కానుండడంతో పారిశుద్ధ్య కార్మికులు ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆ సమస్య పరిష్కారం కాబోతా ఉన్నదని చెప్పి మనం చూడొచ్చు. ఇక చూడు, హ్యాపీ న్యూ ఇయర్ అట. ఏంది బాటిల్ మీదే వండుకున్నాడు. లిక్కర్ సేల్స్ 1700 కోట్లట. చూసుకో, పెరుగుతూనే ఉన్నాయి. ఇంత తీగల మీద బంటే బాటిల్ మీద. సరే, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇవాళ ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. రేపు అరవింద్ కుమార్ విచారణ. ఈ నెల 7వ తేదీన కేటీఆర్ కూడా విచారిస్తారు. నాది తప్పైతే రేవంత్ చేసింది తప్పే, ఫార్ములా ఈ రేసును రద్దు చేసినందుకు ఆయనపై కూడా కేసు పెట్టాలి. అచ్చా, ఏసీబీ ఆయన గడత ఆయనకు లంచం వస్తుండే, మరి అది ఆప్తవాను అని అంటున్నట్టు. నువ్వు ఎట్టి పరిస్థితిలో బయట తిరగడానికి అనర్హుడివి కేటీ రామారావు. ఎందుకంటే నువ్వు జైల్లో పరిమితం ఉండాలి. ఏసీబీ ఈడీ కేసులను ధీటుగా ఎదుర్కొంటా, సుప్రీంకోర్టు తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్ అని చెప్పి నేను ఒక బుక్కే రాసిన, మొట్టికాయలని కేసీఆర్ మీద. కోర్టులు ఎన్నిసార్లు కేసీఆర్ను మొట్టికాయలు వేసినాయో ఒక మ్యాగజైన్ పెద్ద బుక్ రాసిన, 32 పేజీల బుక్ రాసిన, నేనే రాసిన. కేసీఆర్ను ఎన్నిసార్లు కోర్టులు మొట్టికాయలు వేసినాయి అనేది ఈయన చెప్తాడు కేటీ రామారావు. 500 పాయింట్లు ఊదేశారు. అమ్మ నిన్నొకటి ఏమన్నా చూసింది నేను, 550 వచ్చిందట మీటర్ ఊదితే. 550 రావాలంటే ఎంత తాగాలి? మినిమం ఎంత రావాలి? అది మొత్తం నీళ్ళు లేకుండా అదే ఉన్నది కథ అంతా. ఇప్పుడు 550 పాయింట్లు అంటే ఎంత దాయిది వస్తుంది బాయ్ సాబ్? తిన్మార్ మల్లన్న సీఎం కావాలి, ఏర్పుల దేవపుత్ర ఆశా కార్యకర్తల గురించి మాట్లాడతా కానీ ఇప్పుడు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక ఆయనకు 550 వచ్చిందట మీటర్లు. అది ఉందా ఆయన ఫోటో? అంతా ఫుల్ డైరెక్ట్ కొట్టాలనేమో మరి. డైరెక్ట్ ఇట్లా కొడుతుంది మరి. 4వ తారీఖు రోజు ఇది కేబినెట్ సమావేశం ఉంది. కులగణనకు సంబంధించినటువంటి అంశం. ఒక ఫుల్ బాటిల్ 300 పాయింట్స్ అంట. ఒక ఫుల్ బాటిల్ 300 పాయింట్స్ వస్తుంది. 500 అంటే 550 అంటే 2 ఫుల్ బాటిల్ ఖతం చేయాలి. మినిమం 3 ఫుల్ బాటిల్స్ అన్నా అని చెప్పి. అమ్మా, 2 ఫుల్ బాటిల్స్ 2 ఖతం చేయాలంట. నిన్ను కలవాలన్నా భూమి గురించి జస్ట్ ఏమీ లేదు సోదరులారా. తీన్మార్ మల్లన్నను కలవాలంటే అపాయింట్మెంట్లు గట్రా ఏమీ లేదు. ఇగో ఈ గూగుల్లో ఇక చూడండి, క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్, క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ అని కొడితే ఇగో ఆఫీస్ అడ్రస్ వస్తుంది, లొకేషన్ కూడా వస్తుంది. ఆఫీస్ అడ్రస్తో పాటు ఇగో లొకేషన్ కూడా వస్తుంది. ఇది పైన ఉందా? ఇగో లొకేషన్ కూడా వస్తుంది. ఇక్కడ ఇగో క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ ఇగో ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఉప్పల్ నల్ల చెరువు నుంచి గట్కేసర్ పోతుంటే మీకు ఫస్ట్
ఫస్ట్ లెఫ్ట్ లోనే ఫస్ట్ బిల్డింగ్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆర్బిఎల్ బ్యాంక్ ఉంటుంది. దానిపైన ఫస్ట్ ఫ్లోర్ లోనే మా ఆఫీస్, మా కార్యాలయం. ఎవరన్నా ఆఫీస్ ఎక్కడన్నా లొకేషన్ ఎక్కడన్నా కంగారు పడటం, పిల్లర్ నెంబర్ 49 ఆ పిల్లర్ మీద పోస్టర్ లాంటివి పెట్టారు కాబట్టి అదో 49 కనిపిస్తలేదు. కనిపించేది. సో కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు ఏది క్యూనిస్ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అంటే. ఉప్పల్ నుంచి గట్కేసర్ పోతుంటే నల్ల చెరువు గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడుతుంది కదా. ప్రేమ్ కుమార్ మల్లన్న సీఎం క్యాండిడేట్ అయ్యా బాయ్ సాబ్ ఇప్పుడు ఎందుకయ్యా అని. తల్లిని నలుగురు చెల్లెలను చంపేశాడు. అచ్చా ఇది అయిపోయింది కదా. 500 పాయింట్లు, గరిష్టంగా 550 కౌంట్ అట. దాటిన 500 దాటిని 9 మంది అట. డిసెంబర్ చివరి 2 రోజులు 900 కోట్ల విక్రయాలు. తల్లిని 4 చెల్లెలను చంపేశాడు. గొంతు మణికట్టు కోసి హత్యలు. యూపీలోని లక్నోలో ఘటన. హత్యల తర్వాత హంతకుడి వీడియో. మా మతస్థులే ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకున్నారు. నా చెల్లెలను హైదరాబాద్లో అమ్మే కుట్ర. మేము హిందూ మతంలోకి మారాలనుకున్నాం. వీడియోలో వ్యాఖ్యలు. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తట. ఇది హర్షద్. ఇక ఏడాదిలో భారీ సోలార్ వార్ అంటే ఎడారిలో భారీ సోలార్ వార్. చైనా మరో అద్భుతం. ఇక 400 కిలోమీటర్ల పొడవు 5 కిలోమీటర్ల వెడల్పుతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 100 గిగావాట్ల విద్యుత్ లక్ష్యం. ఇప్పటికే 5.42 గిగావాట్ల ఉత్పత్తి చేస్తూ ఉందట చైనా. కుబిరి ఎడారిలో చైనా ఎడారిలో మొత్తం ఈ సోలార్ ఉత్పత్తి చేస్తుందట. అనంత టైం చాలా కాస్ట్లీ బ్రో. అంబానీ రిస్ట్ వాచ్ ఖరీదు 22 కోట్లు. ప్రపంచంలో 3 వద్ద గడియారం ఉందట. 22 కోట్ల వాచ్ ధర. అలా కొడుకుది. నేను మారాను, మీరు మారండి. ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా. అందరి రిపోర్టు నా దగ్గర ఉంది. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదు. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల నిలబడి పనిచేయాలి. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే టికెట్లు. కుదరని చోట నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిండు. ఇక్కడ నిజంగా వాస్తవానికి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. నేను మ్యాక్సిమం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు నేను ప్రజలలోనే ఉంటా. ప్రజలు డైలీ వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను ప్రజల గ్రామాల దగ్గరికి పోలేకపోతా ఉన్నా. ఎందుకంటే నేను పోవడానికే సమయం పడుతున్నా. నా నియోజకవర్గం భద్రాచలం దాకా ఉంటుంది. 34 అసెంబ్లీ నియోజకవర్గం, 34 అసెంబ్లీలు, 12 జిల్లాలు, 5 ఎంపీ నియోజకవర్గం. కాబట్టి మెజార్టీ ఎవరైనా అంటే నన్ను మెజార్టీ ప్రజలు ఇక్కడ డైలీ కలుస్తూ ఉంటారు. ప్రతిరోజు దర్బార్ ఉంటుంది మా దగ్గర. ప్రతిరోజు సమస్యల పరిష్కారం కోసం ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి గారు నేను మారాను, మీరు మారాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని అన్నారు. నిరుడితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు. గత ఏడాదికి భిన్నంగా తాను బుధవారం ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ వస్తున్నానని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించిన రిపోర్ట్ కార్డు తన దగ్గర ఉందని, ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు, ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలనేది తనకు తెలుసునన్నారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన పనితీరు పైన రిపోర్ట్ కార్డును తెప్పించుకున్నానని చెప్పారు. నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటున్నారని గుర్తెరగాలి అని వ్యాఖ్యానించారు. బుధవారం తన నూతన సంవత్సర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం, ఎంపీలు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఇక చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 10,000 కోట్ల చొప్పున ఎఫ్ఆర్బిఎం కింద సమీకరించే అవకాశం. ఇప్పటికే టీజీఐఏసీ నుంచి 10,000 కోట్లు జమ. వీటితో రైతు భరోసా, రైతు కూలీలకు భృతి అమలు. అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి అంటే ఎఫ్ఆర్బిఎం మనకి ఎంత ఉందో, పరపతి ఎంత ఉందో దాన్ని బట్టి అప్పులు తెచ్చుకోవచ్చు. అయితే గతంలో కేసీఆర్ గన్ల గుంట మిగలకుండా ఖతం చేసిండు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అప్పులు దాదాపు 60,000 కోట్ల అప్పులు కట్టింది. అప్పులు కట్టుడుతోని కొంత ఎఫ్ఆర్బిఎంలో వెసులుబాటు దొరికింది. వెసులుబాటుకి ఇంకా 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఉందట. మేడ్చల్ శామిరిపేటకు మెట్రో అంట పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఉత్తర ప్రాంత వాసులకు కొత్త సంవత్సర కానుక. ఇటు గట్కేసర్ వైపు వేయడం వల్ల ఇటు యాదగిరి గుట్టకు ఈ పుణ్యక్షేత్రానికి కూడా మీరు ఒక వెసులుబాటు కల్పించినట్టుంటుంది ముఖ్యమంత్రి గారు. దయచేసి ఉప్పల్ నుంచి ఇటు గట్కేసర్ వరకు మెట్రో రైల్ని విస్తరించాల్సిందిగా తమరికి కోరుతా ఉన్నాం.
పారడైజ్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ 3 నెలల్లో డిపిఆర్ హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ ఆదేశం ఫలించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారట. త్రిబులార్పై డంబెల్స్ ఆకృతిలో చౌటుప్పల్ సంగారెడ్డి వద్ద 2 భారీ ఇంటర్చేంజ్ నిర్మాణం అంట. త్రిబులార్ పైకి ఇతర మార్గాల నుంచి రాకపోకలకు వీలుగా ఒక్కో డంబెల్ 37 హెక్టార్లలో ఉంటుందంట. హైదరాబాద్ మంచిర్యాలపై క్లోవర్ లీఫ్ ఇంటర్ చేంజ్ చేస్తున్నారట. ఇక మాజీ బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ. బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ, దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన, స్వగ్రామం చేరుకున్న అరాచకాలు, రౌడీ షీట్ తెరిచిన పోలీసులు, తాజాగా జనసేన నేతపై దాడి, కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి, స్పృహ తప్పిన నేత ఆసుపత్రికి చికిత్స. మంచిగా ఉన్నది కథ, మంచిగానే ఉంది ప్రభావతి ఎలుగు. ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు దేశీయ సర్వీసులో తొలిసారి. ఇప్పటికే విదేశీ సర్వీసులో 10,000 అడుగుల ఎత్తులో ఇంటర్నెట్ కనెక్టివిటీ అట. 10,000 అడుగుల పైకి పోయినాక కూడా వీడియో కాల్స్, ఆడియో కాల్స్ అన్ని చేసుకోవచ్చు అట్టుగా వైఫై కనెక్టివిటీ. సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే. తొలి రోజుల్లో టాలీవుడ్కు బెదవాడే కేంద్రంగా ఉండేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక అమెరికాలో ఓపీటీ మంటలు అంట. ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోంది. అయితే H1B వీసాలకు సాధారణంగా మారింది. స్థానిక యువత ఉద్యోగాలకు దూరం. మాగా నేటివిస్టుల ఆరోపణ ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్. భారతీయ విద్యార్థుల భవితకు ముప్పు అట. అమెరికాలో ఓపీటీ మంటలు రేగుతా ఉన్నాయట. నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక రైతులకు కేంద్రం శుభవార్త. పంటల బీమా పథకాల కేటాయింపుల పెంపు. PMFBY RWBCI పథకాల కొనసాగింపు. కేంద్ర కేబినెట్ ఆమోదం. డిఏపీపై 1 టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపునకు ఓకే. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మోడీ చెప్తా ఉన్నారు. ఇక బాలికల గురుకులాలను మహిళా IASలు సందర్శించాలి. ఇతర గురుకులాలు, KGBVలు, హాస్టళ్ల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లకు. అక్కడ ఒక్కరోజైనా బస చేయాలి. పరిశీలించిన అంశాలపై నివేదికను సమర్పించాలి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. షర్టు కొట్టేసిన అనుపమ ఇన్స్టా ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయట. షర్టు కొట్టేసిందట ఈమె అనుపమ అనేట ఆమె. విశ్వవేదికపై తెలంగాణ కొత్త ఏడాది శుభ సంతోషాలు. ఎట్లుందంటే బాలవ బిడ్డే అంగెత్తుకపోయింది అన్నట్టు ఉంది. అంతే. ఊళ్ళే విశ్వవేదికపై తెలంగాణ ఇక కొత్త ఏడాది శుభ సంతోషాలు నింపాలి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు. ఇక సీఎంకు వెల్లువెత్తిన న్యూ ఇయర్ విషెస్. ఈ నెల 13 నుంచి సీఎం విదేశీ పర్యటన ఉంటుంది. గట్టిగా లోకల్లో గెలిచేదెవరు? ప్రధాన పార్టీల సంగతి ఏంటి? క్షేత్రస్థాయిలో పుంజుకొని బీజేపీ, గ్రామాల్లో డీలా పడ్డ బీఆర్ఎస్, మెల్లగా నెగిటివ్ మూడ్లోకి కాంగ్రెస్. ఇంతకీ ప్రజలు పట్టం కట్టేదెవరికి? కారు కమలం కాంగ్రెస్, ఎవరి ధీమా వారిదే. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల సమరం మొదలు కాబోతుంది. ఆ పార్టీ బలోపేతం ఏ పార్టీ బలోపేతం కావాలన్నా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నా స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి ఉన్న బలమే సగం వరకు విజయావకాశాలు తెచ్చిపెడుతుంది. అలాంటి లోకల్ బాడీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలు కాబోతుంది. నిజానికి ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అయితే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు, ఏ పార్టీ గెలవబోతుందనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో ప్రధాన పార్టీలు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తు మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సమరంలో పైచేయి సాధించేందుకు ఎవరికి వారు బలాబలాలు లెక్కలు వేసుకుంటుండడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పుంజుకొని బీజేపీ తెలంగాణలో బీజేపీ గింతేనే. ఇక బీజేపీ గింతే. ఆ ఎంపీలు కూడా ఎందుకంటే ఇక అది దాని కథ వేరే, దాని లెక్క వేరే. బలమైన అభ్యర్థులను అక్కడ దించారు కాబట్టి ఆల్టర్నేట్గా మోడీకి వేసారు. కానీ ఈ గ్రామాలలో అంత సీనే లేదు. ఎక్కడా మట్టి రోడ్డు ఉండొద్దు. స్కూల్ కోసం 80 లక్షలతో అదనపు గదులు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు షూ, బెల్ట్లు, బ్యాగులు. గంధమల్ల రిజర్వాయర్ను 600 కోట్లు మంజూరు చేయిస్తా. ఎవరికి ₹1 లంచం ఇవ్వద్దు. రాష్ట్రంలోనే మోడల్గా ZPHS పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్మలన మాదాపూర్ అభివృద్ధికి మల్లన్న బాటలు. గ్రామానికి 5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ నిన్న అందించడం జరిగింది గ్రామస్తులకు సంబంధించి. అంటే మా ZPHS ఆ స్కూల్ని కొద్దిగా ఎందుకంటే డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ZPHS మాదాపూర్లో చదివేటువంటి పిల్లలకు మంచి క్వాలిటీ షూజు, క్వాలిటీ బ్యాగులు, క్వాలిటీ మెటీరియల్ ఇచ్చి కార్పొరేట్ లెవెల్లో ఆ స్కూల్ను మార్చబోతున్నాం. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఒకే ఒక్క మాట చెప్పిన, అన్న మీరు స్కూల్కు సాయం చేయండి అంటే ఓకే మళ్ళీ స్కూల్ను మంచిగా డెవలప్ చేయండి అనేటువంటి మాట అని చెప్పి 4 అదనపు గదుల కోసం మంజూరు చేయించి ఆడిటోరియం ఇచ్చిండు. సో ఆ రకంగా మొన్ననే ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ కబడ్డీ నిర్వహించడం జరిగింది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. సో అది ముఖ్యమంత్రి గారి సహకారంతో.
గుడ్ న్యూస్, శామర్పేట మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ న్యూ ఇయర్ కానుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రిక్ హవా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ఫుల్ క్రేజ్ వచ్చిందట. రాష్ట్రంలో పెరుగుతున్న వాడకం, బైకులు, ఆటోలతో పాటు కార్లపై కూడా ఆసక్తి. ఈవీల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి. రోడ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్లాన్ చేస్తా ఉన్నారంట. ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగిపోతా ఉంది. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఇక డిఏపి బస్తా 1350 రూపాయలకి అందిస్తాం. పెట్టుబడి సాయం 10,000 రూపాయలకు పెంపు. ఇక ఫసల్ బీమా యోజనకు 69,515 కోట్ల రూపాయలు. ఇక 2025 తొలి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. విద్యాశాఖకే మాయని మచ్చ. 16 మంది టీచర్లు దీర్ఘకాలిక సెలవు. సర్కార్ టీచర్ల సర్వీస్ రిమూవల్. ఇప్పటికే 5 దఫాలుగా నోటీసులు. తెలంగాణలో సంచలనంగా టీచర్ల వ్యవహారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2005 నుంచి దీర్ఘకాలిక సెలవులు పెట్టిపోయారట టీచర్లు. అందరినీ రిమూవల్ చేసి పారేసారు సర్వీస్ నుంచి. నిజంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయన తనిఖీలు, ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే నిజంగా హ్యాట్సప్ అనిపిస్తా ఉంది. కార్యక్రమం చాలా గొప్పగా చేస్తా ఉన్నాడు. ఇక లొట్టపీస్ కేసు, అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? ఏసీబీ కేసులో అసలు పస లేదంట. ఇప్పుడు నీ భాషలో లొట్టపీస్ అంటే ఏం లేదన్నట్టు. ఇదే మాట అరవింద్ గారు అంటే నీ కార్యకర్తని కేసు ఎట్లా పెట్టించినావు? అది ఎస్సీ ఎస్టీ కేసు. ఏసీబీ కేసులో అసలు పసలేదు. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఏదో రకంగా జైలుకు పంపాలని సర్కార్ కుట్ర. ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ వ్యాఖ్య. నువ్వు చేసిన అరాచకానికి జైలు కాదు, సరిపోవు, ఈ జన్మ సరిపోదు. నికోబార్ పంపించినా ఏం తప్పేం లేదు. మస్తు వసూలు. ముంబైలో పోలీసుల స్ట్రిక్ట్ రూల్స్ అట. రాత్రికి రాత్రే ర్యాష్ డ్రైవింగ్ లో 90 లక్షలు వసూలు చేశారట. మరోవైపు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. బ్రీత్ ఎనలైజర్ లో వ్యక్తికి 550 రీడింగ్ వచ్చిందట ఏకంగా. మనగాడేవాడు కానీ రికార్డు చేసి సృష్టించిన తమ్మి. దిశా పత్రికల వార్త. ఇక ఇవాల్టి నుంచి టెట్ ఉంటుంది. ఈ నెల 20 వరకు 2 సెషన్లో ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. డిఏపిపై సబ్సిడీ పెంపు. పెరిగిన ధరను భరించనున్న కేంద్రం. పాత ధరకే 50 కిలోల డిఏపి బస్తా. 3,850 కోట్లతో వన్ టైం ప్రత్యేక ప్యాకేజీ. ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా స్కీములు సైతం పొడిగింపు. 824.77 కోట్ల కార్పస్తో FIAT ఏర్పాటుకు ఆమోదం. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ. ఇక స్థానిక ఎన్నికలు కీలకం. నేను మారాను, మీరు మారండి. అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందాలి. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు. అయితే త్వరలోనే అందరికీ ప్రోగ్రెస్ రిపోర్టు. ఏడాది పాలన అనుభవాలు వచ్చే 4 ఏళ్లకు ఉపయోగకరం. ఇక ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ప్రోగ్రెస్ రిపోర్టు అంటే మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆలిచ్చేది ఉండొచ్చు, కానీ మేము కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. అందులో కొంతమంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్సు బాధాకరంగా ఉంది. మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ఎమ్మెల్యేల పనితీరు చాలా భయంకరంగా ఉంది. వాళ్ళకు బహుశా ఇవే చివరి ఎన్నికలు అయ్యేటట్టుగా అనిపిస్తూ ఉంది. కవిత వర్సెస్ కేటీఆర్. సీఎం అంటూ అనుచరుల పోటాపోటీ స్లోగన్స్. 2 రోజుల క్రితం నిజామాబాద్లో కవిత సీఎం అంటూ, నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ సీఎం అని నినేదాలట. కేసీఆర్ మౌనంతో క్యాడర్లో డివిజన్ వచ్చిందట. బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా కొత్త సంస్కృతి. కవిత వర్సెస్ కేటీఆర్. సీఎం అంటూ పోటాపోటీ స్లోగన్ చేసుకున్నట. కవిత సీఎం అని ఈయన, కేటీఆర్ సీఎం అని ఆయన. ఎవరు లేరా వీళ్ళ తప్ప? ఆ ఒర్రెటోళ్ళు ఎవరా? బీసీలు ఎవరన్నా ఉన్నారా? అయింది ఆడ పొరపాటున. మనం ఉర్రాల్సిన పని లేదు. ఒర్రినం 70 ఏళ్ళు సరిపోయిందిగా. మేడ్చల్ శామీర్పేట వరకు మెట్రో పొడగింపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఎలివేటెడ్ కారిడార్లపై నిర్మాణం. 45 కిలోమీటర్ల మేర నార్త్ సిటీ మెట్రో. డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. HAML MD NVS రెడ్డి. ఇక ప్యారడైజ్ టు మేడ్చల్ 23 కిలోమీటర్లు. JBS టు శామీర్పేట 22 కిలోమీటర్లు మెట్రో విస్తరణ జరగబోతా ఉందట. ఫార్ములా ఈ కార్ రేసు, లొటపీస్ కేసు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది? అవినీతి లేదని ఎవడు చెప్పిండు? నీకు నువ్వు దిద్దుకుంటావా? ఏసీబీ FIR తప్పుల తడక. ప్రభుత్వ ఆదేశాల మేరకు నన్ను ఇరికించారు. 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. అవినీతి దుకాణాలు తెరిచిన సీఎం, మంత్రులు, కేటీఆర్ అంటూ ఒక వార్త. నేటి నుంచి ఈడీ ఎంక్వైరీ జరుగుతూ ఉందట. రైతు భరోసా ఉత్సవాలు. రైతుల అకౌంట్లలో డబ్బులు పడగానే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇక ప్రోగ్రామ్స్ రోడ్ మ్యాప్ పై కేబినెట్లో డిస్కషన్ జరుగుతుంట. అదనపు కలెక్టర్ల గురుకులాల బాధ్యతలు అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ 5,278 మంది దొరికిరట. న్యూ ఇయర్ వేళ నమోదైన కేసులు గత ఏడాదితో పోలిస్తే 17.65% ఎక్కువ. గ్రేటర్ హైదరాబాద్లోనే 2,773 కేసులు నమోదైనాయట. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడే కొన్ని మద్యం పైసలు, కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పైసలు ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇక
684 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయట. 30వ తేదీన 402 కోట్లు, 31న 282 కోట్లు జరిగినాయి. మావోయిస్ట్ అగ్రనేత తారక్క లొంగుబాటు, మరో 10 మంది సైతం. మహారాష్ట్ర సీఎం సమక్షంలో సరెండర్. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క, ఆమెపై 2 కోట్ల రివార్డు. త్వరలోనే మావోయిస్టులకు ఎండుకాడని చెప్పి ఫడ్నవీస్ చెప్తా ఉన్నాడు. నకిలీల రెగ్యులరైజేషన్. అందుకనే నేను మావోయిస్టు సోదరులకు కూడా చెప్తా ఉన్నా, మావోయిస్టు సోదరులారా ఆ తుపాకీని విడిచిపెట్టి ప్రజాక్షేత్రంలోకి రండి. ముఖ్యంగా మావోయిస్టులలో ఉన్నటువంటి బీసీ నాయకులారా రండి. ఇప్పటికే చాలామంది మనకు మార్నింగ్ న్యూస్లో మన క్యూ న్యూస్లో ప్లే అయిపోయింది. ఒక దళం లొంగిపోయినటువంటి దళమే క్యూ న్యూస్లో ఇంటర్వ్యూకి వచ్చి బీసీ ఉద్యమంలోకి దిగింది. సో అట్లా మీ అందరు రండి. మీ అందరికీ ఇక్కడ మీరు ఉద్యమం చేయాల్సినంత ఉద్యమం ఉంది. ఇక్కడ తోటా కాదు ఓటు కావాలి. ఇక నకిలీల రెగ్యులరైజేషన్. బీఆర్ఎస్ హయాంలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో అక్రమాలు జరిగినాయి. 270 మందిలో సుమారు 40 మంది అనర్హులు. ఇక డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ అసోసియేషన్ ఆరోపణలు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళని పిలిచి ఆ 40 మంది సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయి ఒకసారి. 100% లేవు వాళ్ళకు లేవు. పట్టుకో. వాళ్ళకి యాక్చువల్గా నెట్ అని ఉండాలి, లేకపోతే పిహెచ్డీ అని కంప్లీట్ అయి ఉండాలి. పట్టుకో. ఆ 2 లేవు. పట్టుకొని తీసుకో. లైట్ తీసుకున్న కళాశాల విద్యా కమిషనరేట్ అధికారులు అంటూ ఒక వార్తగా. కానిస్టేబుల్ ఆత్మహత్య, ఉరేసుకొని బలవన్మరణం. మలక్పేటలోని గాంధీనగర్లో ఘటన. కుటుంబ కలహాలే కారణమంట. ఇక ముంబై దాడులు సూత్రధారి భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు, ఇండియాకు అప్పగించాలని ఆగస్టులో యుఎస్ కోర్టు తీర్పునిచ్చింది. సిఎంఆర్ కాలేజ్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత, బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థుల ఆరోపణ. స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన. 5 సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మల్లారెడ్డి కాలేజ్ సిఎంఆర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో అమ్మాయిలు ఉండేటువంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరాల ద్వారా 300 వీడియోలు రికార్డ్ చేసిరట. ఇది సంచలనంగా మారింది. అది ఎంతవరకు నిజమో పోలీస్ ఎంక్వైరీలో తేరాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భూభారత్తో పార్ట్ బికి పరిష్కారం. సర్కారీగా నమోదైన పట్టా భూములు రికార్డులో ఎక్కని లక్షలాది ఎకరాలు. 1.40 లక్షల కుటుంబాలకు ఇబ్బందులు. కొత్త ఆర్ఓఆర్తో సాదా బైనామాలకు సొల్యూషన్. పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ ఛాన్స్. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతల కొత్త సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయట. అచ్చా, భూభారత్తో పార్ట్ బికి పరిష్కారం లభించబోతా ఉంది. సర్కారీగా నమోదైన పట్టా భూములు కూడా సర్కారు భూములు వాడాయి. దీపాదాస్ మున్షి అవుట్. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి. ఆమె స్థానంలో త్వరలో మరొకరి నియామకం. సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్. భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు వేస్తా ఉందంటూ ఒక వార్త. ఇక 200 కట్ట అంటే దిశలో వచ్చిన వార్తలు 100% దాన్ని గ్యారంటీ 200 రూపాయలు కట్టలేక దంపతులు సూసైడ్ చేసుకుంటారు. 200 రూపాయలు కట్టలేక దంపతులు సూసైడ్ చేసుకున్నారంట. ఎందుకంటే అది ఏదో తీసుకున్నట్ట లోను. వారానికి 200 రూపాయలు కట్టలేక అనాథలుగా మారిన 2 పిల్లలు. భూపాలపల్లి మండలం కమలాపూర్లో ఘటన జరిగింది. 200 రూపాయలు వారానికి 200 రూపాయలు ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టాలట వాళ్ళు. సో రవి ఒక్కసారి మన భూపాలపల్లి ఇన్ఛార్జ్ టీం రవి పటేల్ కొద్దిగా అక్కడికి పోయి ఆ వివరాలు ఏందో కనుక ఒకసారి. లైంగిక దాడి కేసులో 111 ఏండ్ల జైలు శిక్షనట. కేరళలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు. స్పెషల్ క్లాస్ అని పిలిచి స్టూడెంట్పై దాడికి పాల్పడ్డ ట్యూటర్ అశ్లీల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ 5 ఏళ్ల క్రితం అఘాయిత్యం చేసినట. 111 ఏళ్ళు జైలు శిక్ష వేసిందట. వానికి ఉరి శిక్ష వేసినా తక్కువనే. వానికి 111 ఏళ్ళు కొడుకు. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక బీసీల ఏకైక ప్రింట్ పత్రిక సూర్య పేపర్ చూస్తే సంజయ్ రౌత్ పై కార్యకర్తల దాడి. ఉద్ధవ్ ఠాక్రే నివాసంలోనే ఘటన. రౌత్ను గదిలో బంధించిన కార్యకర్తలు. వార్తలపై స్పందించని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్. ఇక తొలి రోజే రైతన్నపై కేంద్రం వరాల జల్లు. పీఎం ఫసల్ బీమా యోజన కేటాయింపుల పెంపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ప్రధాని నేతృత్వంలో సీసీఈఏ భేటీ. ఎరువుల బస్తాను 1350 కోట్ల చొప్పున ఇచ్చేందుకు 3850 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ కేంద్రం ఇచ్చిందట. ఇక జమిలీ ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం కాదు. యూసీసీ కూడా త్వరలోనే అమలు. రాజ్యాంగాన్ని దేశాన్ని గౌరవించని వారు అర్థం చేసుకోలేరు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అంటుండు. 2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. సైబర్ అడ్డాలకు అడ్డా వాట్సాప్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించిందట. వాట్సాప్ ద్వారా సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయట. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. ఇక డిసెంబర్ నెలలో కనకదుర్గ వైన్స్, లక్ష్మీ వైన్స్, ఈ వైన్స్లకు దేవుళ్ళ పేరు బంద్ చేయరు పెట్టొద్దు. దేవుళ్ళ పేరు వైన్స్. సాయిరామ్ వైన్స్, వెంకటేశ్వర వైన్స్, ఇంకేమేమి వైన్స్లు ఉన్నాయి బాయ్సాబ్ మీ ఊర్లో పోయింటి? వైన్స్ల పేర్లు ఏంది? దేవుళ్ళ పేరు పెట్టి పాడవుతారు. మీ ఊర్లో ఉన్న వైన్స్ పేరు చెప్పురి. ఏమేం పేర్లు ఉన్నాయో మొత్తం దేవుళ్ళ పేర్లే. రాజకీయ నాయకుల పేర్లు పెట్టురు దానికి.
వస్తాయి. మీ ఊర్లో ఉన్న వైన్స్ పేరు ఏందో చెప్పురి బాయ్ సాబ్. మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ అవినీతి గురించి చెప్పు అని అంటే చెప్తా, అది కూడా ఉంది. కేసీఆర్ వైన్స్, తిరుమల వైన్స్, శ్రీ బాలాజీ వైన్స్, ఎస్వి వైన్స్, దుర్గా వైన్స్, మల్లన్న వైన్స్, భవానీ వైన్స్, హనుమాన్ వైన్స్, కంఠేశ్వర వైన్స్ అట, వినాయక వైన్స్, లక్ష్మీనరసింహ వైన్స్, దుర్గా వైన్స్, శివగంగ వైన్స్, వాల్మీకి బోయల గురించి మాట్లాడతా. ఈడబ్ల్యూఎస్ పని చేస్తా బాయ్ సాబ్, మీరు ఏం కంగారు పడతారు. దాన్ని ఖతం చేయకపోతే నేను తీర్మార్ మల్లన్ననే కాదు. రాఘవేంద్ర వైన్స్, గోల్డెన్ ఈగల్ వైన్స్, ఇట్లా మొత్తం దేవుళ్ళ పేరే వైన్స్లకు అన్నిటికీ. దేవాలయ ధ్వంసానికి గవర్నర్ ఆదేశాలు. ఎల్జీపై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణలు. అతిశి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తిప్పికొట్టిన గవర్నర్ అంటూ గవర్నరే విధ్వంసానికి దిగుతా ఉన్నట్ట. అక్కడ ట్రాక్లోకి పోలవరం 2024 హిస్టారికల్ ఇయర్. సినిమా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 6 నెలల్లో 1000 కోట్ల పెట్టుబడులు. మీడియాతో సీఎం చిట్చాట్. 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల. నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం. 1600 మంది పేదలకు అందనున్న ఆర్థిక సాయం అట. 21 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన. 3 రోజుల పాటు కొనసాగనున్న పర్యటన. దావోస్లో 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సు అంట. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా బృందం పర్యటనిస్తారు. గట్టిగా బీసీ ఉద్యమానికి కవితకు సంబంధం ఏంటి? బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ వాళ్ళకి లేదు. తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం 1-2 మినహా మూడో బీసీ మంత్రిని అవమానించింది మీరు కాదా? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ప్రకటన అంటూ. మీ రఘునందన్ రావు గారు ఎవరు మాట్లాడినా మేము బీసీలో మేము నమ్మే పరిస్థితుల్లో లేము. కవిత గారైనా మీరైనా ఎవరైనా మాట్లాడితే మాకు ఇప్పుడు గతంలో అనుభవాలు చాలా ఉన్నాయి. రెండోది ఏంటంటే బీసీలకు మంత్రి పదవులు గతంలో ఇయ్యలేదని చెప్తున్నారు. ఈసారి బీసీలకు మంత్రి పదవి దక్కింది. ఒకటి పొన్నం ప్రభాకర్ గారికి, రెండోది కొండా సురేఖ గారికి. ఇప్పుడున్న 6 మంత్రి పదవుల్లో 6టికి 6 బీసీలే జనాభా వాటా ప్రకారం. సమగ్ర అభివృద్ధి నివేదిక పేరిట రిపోర్ట్ల విడుదల. ఇక 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం. రాష్ట్రానికి తానేం చేశారనే వివరాలను షేర్ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అవినీతే లేనప్పుడు లేదని ఎవరు చెప్పిండే అవినీతి? నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద ఏది 0-8 మార్కులు వస్తే 88 మార్కులను దిద్దుకున్నట్టు ఉంది కథ ప్రోగ్రెస్ రిపోర్ట్ల. బీసీల వాటా కోసం పోరాటం. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వారసుడిగా ఉద్యమం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే నేత బీసీ నేత, విజనరీ లీడర్కు ప్రతీక గుజ్జ సత్యం. బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు పోరాటానికి ప్రతినబూరిన సత్యం. అన్ని వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారంలో వాటా సాధిస్తాం. వాటా సాధించేందుకు ఢిల్లీ నుంచి గల్లిస్తాయి. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమం అని పెడితే బీసీ సదస్సు కోదండరామరెడ్డిని ఎందుకు పిలిచిరా ఆడికి? ఆయన ఎందుకు పిలిచిరా ఆడికి? ఆయన రెడ్డి సామాజిక వర్గమే కదా. ఆయన మాట్లాడినాడా అసెంబ్లీలో లేచి, మండలిలో లేచి కనీసం? ఇక ఇవే బంద్ చేయరి, ఈ జిమ్మిక్కులు బంద్ చేయరిగా. ఇంకెన్నేళ్ళు 30 ఏళ్ళ నుంచా ఈడబ్ల్యూఎస్ మీద ఒక మాట మాట్లాడరు. గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కూడా కావాల్సింది ఏంది? వీళ్ళే లీడర్లు ఉండాలి. ఎందుకంటే వీళ్ళతో ఏం కాదు కాబట్టి. ఇక బంద్ చేయరు. ఆయన చేసిన కాడికి చాలు, మంచిగానే చేసుకుని. చేసిన కాడికి చేస్తారా నిజాయితీగా ఉద్యమంలోకి దిగండి, లేదంటే మూసుకోండి. ఈ సభకు ఇప్పుడు వాళ్ళ ఓసీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు పెడితే మీలో పిలుస్తారా? పోనీ మీలో పిలుస్తారా? గురుకుల పాఠశాల కోదండరామరెడ్డి గారు అనాలి కదా, అదే బీసీల సదస్సుకు నేను ఎట్లా వస్తా భయ్య అని చెప్పి. గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నాం వైనం. ఇక పరీక్షల దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక సైబర్ నేరాలకు అడ్డా వాట్సాప్. హోంశాఖ చెప్పింది, నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాట్సాప్లో మెసేజ్లు పెట్టొద్దని చెప్పి భర్త చెప్తా ఉన్నాడట. ఇది బీసీల ఏకైక ప్రింట్ మీడియా సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక పల్లవి, ఈనాడు, ఆ తర్వాత శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వార్తలు చూద్దాం.